ఏ శుభకార్యానికైనా శుభారంభం ఇప్పటి వరకు మన షో స్టార్ట్ అయ్యాక మనం బిర్యానీస్ తిన్నాం, అన్లిమిటెడ్ ఫుడ్ తిన్నాం, ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేసాం. బట్ పరోటా ఇలాంటివన్నీ తినలేదు. ఈ రోజు మనం వచ్చేస్తాం పరోటా తినడానికి. అంటే మామూలు పరోటా కాదు, మీరు చూసుకున్నట్టయితే సింప్లీ పరోటా దగ్గరికి. నన్ను ఒక్కడిని చూసి మీరు బోర్ ఫీల్ అవుతుందని చెప్పి నాకు బాగా తెలుసు. అందుకే నాతో పాటు ఇంకొని తెచ్చుకున్నాను, మా కో యాంకర్ నా విరాట్ని. దా ఇంటర్వ్యూ. నువ్వేంద్ర ఎంత పొడుగున్నావు? ఏంటి బ్రో అంత మాట అన్నాను? పట్టుకుంటే నా తప్ప అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. సో ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు టేస్టీ రీల్స్ విత్ తరుణ్. సో మన ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి. మరి ఇంకా లేట్ చేయకుండా అన్నీ తినేద్దాం, కానించేద్దాం. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇందుకే నేను ఇంకోళ్ళే ఎంకరేజ్ చేయను. నేను కనీసం నాకు చైర్ కూడా తీయట్లేదు. సో ఓకే, సో మన దగ్గరికి ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చేస్తాయి. ఇవి టోటల్ 5 ఐటమ్స్ మన ఎదురుగుండా ఉన్నాయి. అంటే మా ఇందాక చెప్తాను అనుకున్నాను. చెప్పు. ఏం లేదు మామ, పరోటాలు అంటే తమిళనాడులో బాగా ఫేమస్. పానీ పరోటాస్ అని చెప్పేసి ఒకసారి తిన్నాను అనమాట. మరి మన హైదరాబాద్లో పరోటా అంటే ఆ రేంజ్ ఉంటుందా అని. నాందా సెందిల్ ఇవన్నీ చెన్నై స్టైల్ పరోటాలు మన కోసమే పెట్టారు స్పెషల్గా. ఇది చూస్తున్నావు కదా, ఈ యాక్చువల్లీ ఇది కార్తీక మాసం కాబట్టి మనోడ ప్యూర్ వెజ్ అనమాట. అందుకే ఈ వెజ్ ఐటమ్స్ కూడా ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. ఇది మలబార్ పరోటా. ఇవి నాన్ వెజ్ కాంబోస్ నా కోసం. అంటే మనోడు ఎక్కువ తిండు. మలబార్ గోల్డ్లు చేస్తారు అయ్యి. ఏంటి బాబు అన్న ఇంకోసారి? మలబార్ గోల్డ్లు చేస్తారు అయ్యి. ఇంచుమించు అలాంటిదే, కాకపోతే బంగారం ఒకటే ఉండదు. అండ్ లేట్ చేయకుండా ఐటమ్స్ అన్ని కూడా ట్రై చేద్దాం. ఇందాక లేదు అడిగాం. ఇది చూస్తే దోశలో ఉంది, కాల్చిన దోశలాగా. దీన్ని ఏమంటాము? నాకు తెలుసు, అందుకే చదువుకోవాలి. ఏలుముద్ర నీకు తెలియదు. దీన్ని ఇడియప్పం అంటారు. ఇది చెన్నై స్పెషల్ డిష్. సో ఇది కూడా మనకి ఇక్కడ సింప్లీ పరోటాలో దొరుకుతుంది. అంటే ఇది కొంచెం యూనిక్ డిష్ అనమాట. ఇడ్లీ అప్పడం. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇడ్లీ అప్పడం కాదు, అది ఇడియప్పం కదా. అప్పం ఇడియప్పం వేరే ఉంటుందా? సారీ, నాకు కూడా తెలియదు. ఇట్స్ ఓకే. వీడు ఏదో పెద్ద చదువుకున్నాడు, వీడు చదువుకోలేదు, అందుకే ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే, లేట్ చేయకుండా మరి ఐటమ్స్ అన్ని కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ నీకు ట్రై చేయడానికి ఎక్కువ ఐటమ్. ఇది ఎగ్ ఫ్రైయా? సారీ, ఎగ్ ఫ్రై కదా. ఇది వచ్చేసి కొట్టు పరోటా అనమాట. ఇది పరోటా ఎవరిని కొట్టాలి? ఎవరిని కొట్టక్కర్లేదు, వాళ్ళే కొడతారనమాట. అంటే ఈ కొట్టడం కాదు, గ్లాసులతో కొట్టి చేస్తారనమాట. మొత్తం పరోటా ఏదైతే ఉందో దాన్ని ఫుల్గా డివైడ్ చేసేసి మొత్తం బీట్ చేసి ఇందులోని ఎగ్, చికెన్ ఇట్లాంటివన్నీ కల్పిస్తారు. మరి ఫస్ట్ ఏం ట్రై చేద్దాం, నువ్వే చెప్పు. నాకు తెలుసు, నేను ఆల్రెడీ అనుకున్నాను. వీడు లంచ్ తీసుకొస్తా, సారీ డిన్నర్ తీసుకొస్తా అని చెప్పి లంచ్ కూడా చేయలేదు నేను. డిన్నర్స్ మొత్తం డిన్నర్స్ మామూలుగా ఉండవు. ఐటమ్స్ కొంచెం నేను అటు ఇటు మార్చాలి. స్మెల్ బాగా తెలుస్తుంది.
చెఫ్డ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. అంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ పరోటా ఎలాగ ఉంటుందని మనకు తెలుసు. ఓకే, మనం ఇంకొక అప్పు వచ్చింది. ఇది స్పెషల్ నీకోసం. నీకు స్పైసీ మసాలాలు అంటే బాగా ఇష్టం కదా, అందుకే నీకోసం ఏం చేయాలి బాగా దట్టించి తెచ్చారు. నేను మా తినేయడం డైరెక్ట్. యాక్చువల్లీ పరోటా అలా తినకూడదు. మనకి జగమేత్ అందులో సినిమాలో ధనుష్ ఎలా చెప్పాడు, మొత్తం పరోటా పిండి చేసి అందులో కర్రీ వేసుకొని తినాలి. అప్పుడు ఆ పరోటా ఒరిజినల్ టేస్ట్ నీకు బాగా తెలుస్తుంది. సో చింపుతున్నప్పుడు పరోటా టేస్ట్ నీకు ఎలా అనిపించింది నీకు? అది దాని బాగా అంటే పరోటా టెక్స్చర్ అనేది ఒకటి ఉంటుంది. మనం కూడా కొంచెం ఫుడ్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంటాం, అందుకని మనోడు తీసుకొచ్చాడు. నాకు బాగా అనిపించేది ఏంటంటే ఫస్ట్ థింగ్ స్మెల్. మలబార్ పరోటా అన్నాడు కదా, రెగ్యులర్ పరోటా కంటే కూడా దీన్ని గీ సంథింగ్ నాకేదో బాగా తెలుస్తూ ఉంది. టేస్ట్ చేసాక ఎలా ఉంటుందో చూద్దాం. బట్ ఈ కాబట్టి నేను కొత్త పరోటా వేసేసాను కాబట్టి ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎగ్ టేస్ట్ బాగా తెలుస్తుంది అండ్ పరోటా కూడా బాగా మిక్స్ అయ్యాయి. అంటే రెండు మంచిగా కలిసి మనకు ఒక యూనిక్ ఫ్లేవర్ అయితే ఇస్తున్నాయి. అండ్ దీంతో పాటు మనకు రైతా ఇచ్చారు అండ్ గ్రేవీ కూడా ఇచ్చారు. సో మనోడు ఆల్రెడీ టేస్ట్ చేశాడు కాబట్టి ఎలా ఉంది అడుగుదాం. మనకి జనరల్గా ఈ పరోటాలు నంచుకునేవి ఏవైతే ఉంటాయో చికెన్ కర్రీ అవి బాగా ఇష్టం నాకు. నాన్ వెజ్ వెజ్ కదా సింక్ అవదేమో అనుకున్నా. మరి కర్రీ ఏంటో అర్జెంట్గా కనుక్కో, డైలీ టేస్ట్ చేయాలనిపిస్తుంది నాకు. చాలా అసలు నోట్లోకి ఫుల్ అంటే ఆ క్రేవింగ్స్ అలాగే నూరుతున్నాయి అన్నమాట. మౌత్ ఫుల్. ఇంగ్లీష్ అర్థం కాదు, తెలుగులో చెప్పు. సారీ మాటలు తులుతున్నాయి నాకు. టేస్ట్ బాగా ఉంటే లేదు ఇది ఏం కర్రీ ఇది అసలు ఏంటి ఎంత బాగుంది అడుగుదాం, చెప్పని కనుక్కుందాం మనం. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు మొత్తం ఇదే తింటాను. ఈరోజు మొత్తం ఏదైతే అంటాడు అబ్బాయి మీ బకెట్లో జాగ్రత్త కర్రీలు గట్రా. జనరల్గా మనం చట్నీలు పోతున్నాం, కొబ్బరి దోశలో 5-6 కొబ్బరి చట్నీలు వేసుకుంటాం మనం. ఇంకే టేస్ట్ తెలుస్తున్నాయి నీకు? వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఊహించుకుంటున్నాడు. ఒక చోట పరోటా బాగుంటే కర్రీ బాగుంటుంది, కర్రీ బాగుంటే పరోటా బాగుంటుంది. ఇక్కడ మాత్రం రెండు అదిరిపోయింది. కొత్త పరోటా అయితే నిజంగా నమ్మడం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. వీడికి అదృష్టం లేదు, మరి ఏం చేస్తాం, కొన్ని అంతే. మళ్ళీ వస్తాం. సో చికెన్ పీస్తో ఈ పరోటాలు తింటుంటే సర్లేరా, మాది ఏం తక్కువ కాదు, హైలైట్ ఉందా? స్పూన్ ఎట్టేనా పెట్టచ్చా? పెట్టచ్చా? బెస్ట్. సింపుల్ పరోటా సింపుల్గా లేదు, అదిరిపోయింది. ఎగ్జాక్ట్లీ. మామూలుగా నేను రివ్యూ ఇవ్వడానికి వస్తే 100 మాట్లాడతాను, బట్ తిన్న తర్వాత మాటలు కూడా రావట్లేదు. ఎప్పుడెప్పుడు తింటామని ఏంటంటే మా వాడు చెప్పాడు, మామ సింప్లీ పరోటా అని. సింప్లీ పరోటా సింపుల్గా ఉంటుందేమో అనుకున్నా, కానీ అదిరిపోయింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్ ఇక్కడ వెజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పరోటా అంటే జస్ట్ నాన్ వెజ్తో తింటారు. ఆ కొత్త పరోటా ఇవ్వని అనుకోక్కర్లేదు. మలబార్ పరోటా విత్ దిస్ కర్రీ ఇదైతే అదరహో, అస్సలు మిస్ అవ్వద్దు. మన వాల్యూ జోన్ ఆపోజిట్లో ఉంది సందు. ఆ సందులోకి వస్తే సింప్లీ పరోటా అంటే క్లియర్ కనిపించేస్తుంది. అడ్రస్ మోడ సరిగ్గా తెలియదు, ఇందాక నుంచి ఒక గంట ఎత్తుకొని వచ్చాడు. నేను మళ్ళీ తర్వాత చెప్తాను. నీకు అర్థం కావట్లేదు, నువ్వేం మిస్ అవుతున్నావు ఇక్కడ. పరోటా తీసుకున్నాను, ఉల్లిపాయలు పెట్టాను, మాడెట్టేసా, కర్రీలో పెట్టి నీ అమ్మ టమాటాని మంచి ప్యూరీ చేసి ఆ టమాటా ప్యూరీలోకి వెజ్జెస్ అన్నీ కూడా నీట్గా బాయిల్ చేసి దాన్ని మిక్సీ పట్టి దాంతో ఒక గ్రేవీలో తయారు చేసి దాంట్లో మళ్ళీ తాలింపు వేసి మన పప్పులో వేసే తాలింపు లాంటి వేసి దాన్ని కొంచెం బటర్ మసాలా తయారు చేస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంది. చదువుకోపోయినా టేస్ట్ గురించి బాగా తెలుసు. బాగానే ఇవన్నీ నైట్ వచ్చే ముందు బ్లాగులు చూసుకొని వచ్చాడు మిగతా ఫుడ్ బ్లాగర్ల వీడియో. నీకేం తెలుసు ఎంత కష్టమో. కానీ నిజంగా వెజ్కి ఎంత మాట్లాడుతుంటే ఇది కుత్తు పరోటా ఎవ్వడం ఇందులో ఆలు ఉంది, టమాటో ఉంది, క్యారెట్ ఉంది, బీన్స్ ఉన్నాయి. ఓవరాల్గా బాగుంది.
అది కూడా ట్రై చేయి. అది వెజ్ కర్రీతోనే తినాలి. మళ్ళీ నువ్వు కర్రీ అంటే తినేద్దాం ఇక్కడ. బదువే దీన్ని ఏమనుకుంటున్నారు మీరు? ఒక్క నిమిషం. ఇట్స్ కాల్డ్ అప్పం. ఈ సైడ్ నుంచి వస్తే నేను దోశ అంటాను. ఈ సైడ్ నుంచి వస్తే బేసిక్గా ఇది ఆంధ్ర, ఇది ఇది తమిళనాడు. రెండు కలిపితే సింప్లీ పరోటాలో దొరికి అప్పం. చూద్దాం ఇది కూడా ఎట్లా ఉంటుందో. మామ అప్పుడప్పుడు నాన్ వెజ్ కదా, వెజ్ కూడా ట్రై చేయమామ. నేను అన్నీ ట్రై చేస్తాను. నాకు నీలా మొహమాటాలు అంటే లేవు. మాకు ఏ రోజైనా ఒకటే. బొమ్మరిల్లో ప్రకాష్ గారు చెప్పినట్లు చిన్న చిన్న ముక్కలు తినను, నేను పెద్ద పెద్ద ముక్కలు తింటా. అర్థంగా ఉండిపోవాలి చూసుకో. లెట్స్ ట్రై అప్పం విత్ వెజ్ కర్రీ. ఈ అప్పం మొత్తానికి హైలైట్ అయితే ఇందులో ఉన్న పొళ్ళేనండి. అంటే మనం దోశను పిలిస్తే దోశ టేస్ట్ మొత్తాన్ని మార్చేసింది. అంటే ఇలాంటి ఐటెం ఒకటి తింటాను, అది కూడా నాకు తెలిసిన దోశలో అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేమమ్మా. అది దోశ కాదు అప్పం. అదే సో దీన్ని మనం దోశ అంటూ ఉంటాం, కానీ తమిళలో అప్పం అంటారట. వెజ్ కర్రీలో దీన్ని పెట్టి కర్రీ మొత్తం తీసుకొని నేను బొమ్మరిల్లో ప్రకాశ్ చెప్పినట్టు అగైన్ పెద్ద పెద్ద ముక్కలు తింటా. అగైన్ అర్జెంట్కి పౌడర్ సీక్రెట్ ఏంటో తెలుసుకోరా. అల్లం, అశ్వగంధ, తులసి, వేపాకు ఇలాంటివి ఏమి వేయకుండా కారం ఆ పొడి ఉంటుంది కదా దాంతో ఇంకా మీ పేస్ట్ ఉప్పు ఉందా అంటే మనం భయం వేసింది. జనరల్గా ఎక్కడికైనా ఫుడ్ తిన్నాక చాలా అనిపిస్తుంది, ఇక్కడ మాత్రం చాలదు, ఎంతైనా కావాలనిపిస్తుంది. క్వాంటిటీ ఏ లెవెల్లో ఉందంటే మనోడు అక్కడ 2 ఐటెంలు తినేలోపు నేను ఒక ఐటెం తిన్నంటే మీరు అర్థం చేసుకోండి. అండ్ కొట్టు పరోటా ఏదైతే ఉందో వీడు మిస్ అవుతున్నాడు, కానీ మీరు మాత్రం వస్తే కన్ఫామ్గా మిస్ అవ్వకండి. ఎందుకంటే నాకు తెలిసి హైదరాబాద్ ఈ చుట్టుపక్కల అమీర్పేటలో ఉండే వాళ్ళకి ఇన్ కేస్ మీరు కొట్టు పరోటా ఎప్పుడు ట్రై చేయకపోయి ఉంటే కన్ఫామ్ మీరు ట్రై చేయండి. దిస్ ఇస్ ద బెస్ట్ కొట్టు పరోటా అవైలబుల్ రిటర్న్. అండ్ టెక్స్చర్ అనేది చూస్తున్నారు కదా, మీకు కెమెరాలో ఎంత బాగా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు. చికెన్ పీసెస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా కుక్ అయ్యాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో లేట్ చేయకుండా తినేద్దాం. వీడు తిందామని చెప్పాడు, నేను తినేసాను. టేస్ట్ అలా ఉంది, మరి ఏం చేస్తాం. ఇట్స్ ఓకే. మా షోలో గెస్ట్గా ప్రాధాన్యత ఎక్కువ. అండ్ ఇప్పుడు నాన్ వెజ్ కాంబో అయితే ట్రై చేయబోతున్నాం. ఇందులో మనకి చికెన్ కర్రీ వచ్చింది, కర్డ్ రైస్ వచ్చింది, రైతా, బిర్యానీ విత్ చికెన్ పీస్, 1 పరోటా అండ్ 1 చపాతీ, ఊరగాయ అండ్ ఉల్లిపాయ కూడా. ఎన్నాళ్ళు ఫుల్ మీల్స్ కాంబో అంటే ఏదేదో అనుకున్నా. పరోటాతో కూడా కాంబో సెట్ చేశారు సింప్లీ పరోటా వాళ్ళు. సింప్లీతో పాపం ఏం ట్రై చేద్దాం మనం. ఫస్ట్ కర్రీలు తీసి పక్కన పెట్టుకుందాం. ఎక్కడ ఉలిపి మీద పోతే భయం వేస్తుంది. పొలో ట్రై చేస్తావు కదా నువ్వు. మరేమి ఈరోజు నేను చికెన్ తినకపోవడం వీటికి లక్. లేదంటే నాకు మిగలదు. బేసిక్గా మన ఫుడ్ మనం అదే, కాకపోతే మనం టేస్ట్ చెప్తే వీడు అది ఇది అనేలే ఏదైతేనే. హౌస్ పులావ్ నేను చెప్తే మామూలు అలాగే నమ్మరు. రైస్ చాలా స్మూత్గా ఉంది ఫస్ట్ పాయింట్. జనరల్గా హైదరాబాద్ ఉండే వాళ్ళ బాధలు చెప్తా. మనం జనరల్ రైస్ వండుకున్నామంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే రైస్ చాలా హార్డ్గా ఉంటుంది. మోస్ట్లీ కరెంట్ కుక్కర్లో ఉండవు, ఇంకోటి అంటే మా బాధలు చెప్తున్నా. కానీ ఫస్ట్ టైం ఇలా మెత్తటి రైస్ తింటుంటే స్వర్గంలో ఉన్నట్టుంది. విరాట్ నువ్వు ఇంటికి వెళ్ళు. అదే సంగతి. సింప్లీ పరోటా ట్రెడిషనల్ డిష్. ఈ దోశ అప్పం డోంట్ మిస్. చికెన్ కర్రీ ఈజ్ డెఫినెట్లీ ఆసమ్. ఒకే చోట ఆంధ్ర అండ్ తమిళనాడు టేస్ట్లు కూడా వచ్చింది. ఫ్యూజన్ అన్న వచ్చాయి మా బావ. ఇది ఫ్యూజన్ అయినా ఫ్యూజన్ ఫ్యూజన్ అంటే ఎవరు ఇంగ్లీష్ రాదిడికి. ఫ్యూజన్ అంటే యూనో ఫ్యూజన్ ఓన్లీ.
ఏబిసిడి ఇట్స్ లైక్ రిథమ్ ఆఫ్ ఆంధ్ర అండ్ చెన్నై రెండు కలిపితే ఎలా ఉంటుందో ఒక బీట్ ఎగ్జాక్ట్ అదే బీట్. చల్ చల్ మే సాది హమ్ మంది హైదరాబాద్. హిందీ కూడా వచ్చి నాకు. ನಾನ್ ಸೆಲ್ವರಾಗ ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಸೂರ ಎಲ್ಲ ರೂಮ್ ಮೇಟ್ಸ್ ದ ഞാൻ ജോസഫ് കുറവില്ല എനിക്ക് കേരളയിൽ ഒരു ബേക്കറി ഇருக்கு. ఆ బేకరీలో పప్పులు తిని అలాగే కేకులు కూడా తింటుంటా. దిల్ పసంద్ మై హైలైట్ మై ఫేవరెట్. ఏంటంటా దిల్ పసంద్ మామ. నాకు డౌట్, చికెన్ తినకూడదు కానీ చికెన్ గ్రేవీ తినకూడదు నేను లేదు కదా. అది నీ ఇష్టం రా, ఎవడు అనుకుంటుందా? ఎందుకులే మనసులో దేవుడితే ఆశారా ఇద్దరు అనిపించింది వాయిస్. ఏముంది ఒక్కరోజు చెప్తే మనం కూడా కుమ్మేయచ్చు. బట్ ఈ శుభ సందర్భంగా ఓనర్ గారికి ఒక మాట చెప్పాలి. వెనకాల ఉన్నారు కెమెరా వెనకాల. గురుగారు మీరు ఏ మాలాంటి వాళ్ళు బాధలు చూసి పెట్టినట్టు అనిపించింది నాకు ఈ సింప్లీ పరోటా అనేది. లిటరల్లీ మా ఆకలి తీర్చారు. డెఫినెట్లీ బ్యాచులర్స్ ఇంట్లో ఉండి వండుకొని కపుల్లో అయినా సరే ఒక్కసారి సరదాగా సింప్లీ పరోటాకి వస్తే మీరు మర్చిపోలేని రాత్రి చూస్తారు. సారీ, మర్చిపోలేని మన ఫ్యామిలీ ఓరియంటెడ్ రా టేస్ట్ డీటెయిల్స్. సడన్గా నాలో త్రివిక్రమ్ బయటకు వచ్చాడు. ఎక్సలెంట్ ఉంది. పొలం అంతా మనం లాగిన్ చేసాం. ఇప్పుడు పరోటా అండ్ జస్ట్ చపాతీ తెలుసు. చూసారా, చపాతీ ఏ మనిషి అయినా ఒకటే తింటాడు, రెండు తింటాడు. వీడు 3 పరోటాలు తినేసాడు. సరే చపాతీ నువ్వు ట్రై చేయొచ్చు. ఓకే ఏడకు అదే మామ చపాతీ ఇచ్చావు, కర్రీ ఇవ్వ. ఏంది అన్నీ నాకు నాన్ వెజ్లో కనిపిస్తారా? వెజ్ లేదు. అది నేను అతను చెప్దాం ఒకసారి. ఈలోపు నేను తింటా, నువ్వు చూసి ఆనందించు. వీడు నాన్ వెజ్ తింటూ నేను చికెన్ తింటుంటే బిగ్ బాస్లో ఎమానియల్ అన్నాడు నేను చెత్తకొప్పలో దొరికానా మీకు అనిపిస్తుంది నాకు. నేను నాన్ వెజ్ తింటూ నువ్వు చికెన్ తింటుంటానే ఎలా అలా? ఎందుకురా బెస్ట్ నేను ఏ మొహం చూసి అంటున్నారా నన్ను? మొత్తం నువ్వు తిన్నాను కదా, నేను తినకపోతే నీ కడుపు కరిగిపోవట్లేదురా. వచ్చేసింది మన స్పెషల్ కీమో దోశ. ఇక్కడ ఓన్లీ పరోటాసే కాకుండా దోశలు కూడా. అలా చూడకు, రేపు నేను తినబోతే అందు. సో ఈ రోజుకైతే మనం తినేద్దాం లేట్ చేయకుండా. నేను ఏ పాపం చేశాను రా? అడగదు అసలు అడగకపోయినా పర్లేదు, ఏదైనా అనుకో. చిన్న చిన్న లిమో పీసెస్ మసాలా ఫ్లేవర్ ఏదైతే ఉందో ఎలా తగ్గుతుందో తెలుసా? మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు ఓటేయండి, నేనే గెలవాలి. దోశ అనేది అదొక ఆశ, నా ఎన్నమో పేస. తినాలంటే అదృష్టం ఉండాలి అసలు. ఎక్సలెంట్ ఉంది ఈ దోశ అయితే. దోశ బాగుంది, లోపల ఉన్న చికెన్ మ్యారినేషన్ బాగుంది, ఆ చికెన్ టేస్ట్ కూడా బాగుంది, బాగా కుక్ అయ్యింది. ఇందాక నుంచి కోకోనట్ చట్నీతో మొత్తం లాగించేస్తున్నాను. ఈస్ట్ గోదావరిలో పుట్టి అది అమలాపురంలో పుట్టి దోశ తినకపోవడం అంటే చాలా బాధగా ఉంటుంది. ఈ ఒక్కరోజుకి ఒక్కరోజు ఒక్కరోజు ఏమిటి చేస్తాడో కానీ సాంబారు దోశతో తింటుంటే. సాంబార్ తాగేయచ్చు కదా మనం. వద్దులే, సాంబార్దా చెన్నై సాంబార్దా. చెన్నై సాంబార్ అంట పర్ఫెక్ట్. ఇప్పటి వరకు ట్రై చేసిన అన్ని డిష్లు కూడా పర్ఫెక్ట్. మరి వెజ్ అయితే మనం ట్రై చేశాడు, మనం ఎక్స్ప్రెషన్లు కూడా చూసారు మీరు ఎలా చెప్పారు ఏంటని చెప్పి. నాన్ వెజ్ విషయానికి వచ్చేస్తే వీళ్ళ దగ్గర వెజ్ అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇక్కడ నాన్ వెజ్ వచ్చిన వాళ్ళందరూ కుమ్మి పడేస్తారు. మామ నువ్వు ఎలాగో మాట్లాడుతున్నావు కాబట్టి నీకు ఒక క్వశ్చన్ రా. చెప్పు. ఇక్కడ ఉన్న డిష్లు ఉన్నాయి కదా, నేను డిష్ పేరు చెప్తాను, ఆ డిష్కి నువ్వు ఒక హీరో పేరు చెప్పాలి. అంటే అది ఏ రేంజ్ హీరో అనేది. నువ్వు మన ప్యానడీ హీరోని కూడా వాడుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ కొత్తు పరోటా. ప్రభాస్ అన్న పాన్ ఇండియా స్టార్ మన ప్రభాస్ అన్న, మై డార్లింగ్, అది అవర్ డార్లింగ్. మధ్యలో ఆ రైస్ వేసుకుని చికెన్ పీసు నేను బాధపడుతున్నాను, నా మీద బాధ లేకుండా తినేసావు కదా కక్కుతుగా, దానికి పేరు పెడతాను. ఎన్టీఆర్ అన్న స్పైసీగా కిక్కిచ్చేలా ఉన్నాడు. మీకు ఈ కథ తెలియాలంటే దేవర కథ తెలియాలి. ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయాలి.
ఆ మధ్యలో కొంచెం కూడా బాధ లేకుండా నేను వెజ్ అయినా ఆ వెజ్లో ఉన్న పెరుగన్నం తినేసావు కదరా, పెరుగన్నం కదా స్మూత్గా నీట్గా చరణంలాగా అనిపించింది. ఎక్కడ తగ్గట్లేదు ఇడు. సరే ఇప్పుడు తింటున్న ఆ కేమా దోశ గురించి ఏం చెప్తావు? అది తెలుసు దొంగనాకుడికి అందుకే తగ్గట్లేదు, తిని దొప్పుతున్నాడు మొత్తం అంతా. సో దట్స్ వాట్స్ అవర్ వ్యూ ఎట్ సింప్లీ పరోటా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ దీని అడ్రస్ వచ్చేసి మన అమీర్పేట్ వాల్యూ జోన్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్లో ఉన్న స్ట్రీట్లోనే ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు డౌట్ ఉంటే గూగుల్ మ్యాప్స్ని కూడా అడగొచ్చు. ఐ మీన్ గూగుల్ తల్లి మనోడు దాన్నే ఫాలో అవ్వకుండా వచ్చాడు, జాగ్రత్తగానే తెచ్చింది. ఇలాంటి మరెంతో కంటెంట్ మీరు చూడాలి అనుకుంటే కన్ఫామ్గా మా ఛానల్ అయినా ఐ డ్రీమ్ మీడియాని అయితే ఫాలో అయిపోండి. డోంట్ మిస్ ఇట్.